యోబు యథార్థవంతుడేనా? అసలు ఆయన క్యారెక్టరే అది మనం చదువుతాం. యోబు యథార్థవంతుడు గనుక యోబుకు అతని ఇంటి వారందరికీ దేవుడు కవచం వేసేసాడు. టచ్ చేయాలంటే టచ్ చేయలేకపోతున్నాడు అపవాది. ఎందుకంటే యోబులో ఉన్న యథార్థతను బట్టి. కనీసం టచ్ చేయలేకపోతున్నాడు. అవకాశం కోసం రిక్వెస్ట్ చేసుకుంటాడు, అయ్యా ఒకసారి యోబు చుట్టూ కంచి తీసేవా? అడుక్కోవాల్సి వచ్చింది అపవాది. అడుక్కో, నువ్వు అడుక్కుంటేనే కంచి తీశాడు దేవుడు. లేదంటే యోబును కదిలించడం ఎవరి తరం కాదు, తరం కాదు. ఇదే ఆలోచించిన మనం పెట్టుకోండి. నా కుటుంబం చుట్టూ, నా పిల్లల చుట్టూ ఎక్కడికి వెళ్ళినా దేవుడు కంచె ఉండాలని మనకి ఎందుకు అనిపించట్లేదు? నా కుటుంబం చుట్టూ, నా పిల్లల చుట్టూ దేవుడు కంచెగా ఉండాలని అందరికీ ఉంది. ఉండాలి అంటే నువ్వు యథార్థతగా ఉండు. నువ్వు యథార్థతగా ఉంటే యోబుకు అతని ఇంటి వారికి కంచె వేసిన దేవుడు రేపొద్దున మన కుటుంబాలకు ఎందుకు కంచెయ్యడు? నీ బిడ్డలు కాలేజీకి వెళ్ళినా, నీ బిడ్డలు స్కూల్కి వెళ్ళినా, అది బస్సులో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూడా కంచె వేస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు.